టైఫూన్ బ్లాక్ 4 ఓకే టర్కీకి సంబంధించినటువంటి రాకెట్ సన్ అనే సంస్థ ఈ హైపర్సోనిక్ మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది. సో టైఫూన్ బ్లాక్ 4 అనే మిసైల్ వచ్చేసి మనకి హైపర్సోనిక్ మిసైల్. సో మనందరికీ తెలుసు సబ్సోనిక్, సోనిక్, ఓకే సూపర్సోనిక్, హైపర్సోనిక్ మిసైల్స్ అంటే ఏంటనే. సబ్సోనిక్ అంటే ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే మిసైల్స్ని మనం సబ్సోనిక్ మిసైల్స్ అంటాం. ధ్వనితో సమానంగా ప్రయాణించే ధ్వని ఏదైతే స్పీడ్తో ప్రయాణిస్తుందో అదే స్పీడ్లో ప్రయాణించేటువంటి క్షిపణులను మనము సోనిక్ మిసైల్స్ అంటాం. అదేవిధంగా ధ్వనితో రెండింతలు ప్రయాణించేటువంటి వాటిని సూపర్ సోనిక్ అంటారు. అదే ధ్వని వేగం కంటే 5 రెట్లు ప్రయాణించేటువంటి క్షిపణులను ఏమని పిలుస్తామో మనము హైపర్సోనిక్ మిసైల్స్గా పిలవడం జరుగుతుంది. సో ఈ హైపర్సోనిక్ మిసైల్స్ రష్యా, అదేవిధంగా నార్త్ కొరియా, చైనా, అదేవిధంగా రీసెంట్గా మనకి ఇజ్రాయెల్ మన అగ్ని5లో భాగంగా మనము కూడా బిల్డ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు టర్కీ వచ్చేసి టైఫూన్ బ్లాక్ 4 ద్వారా ఆ దేశానికి సంబంధించినటువంటి రాకెట్ సన్ అనే సంస్థ ఈ హైపర్సోనిక్ మిసైల్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే లెట్స్ సీ ది హైలైట్స్. ఓకే హైపర్సోనిక్ వర్షన్ టైఫూన్ టర్కీస్ లాంగెస్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనేది. సో బాలిస్టిక్ మిసైల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఏ సంస్థ? టర్కిష్ డిఫెన్స్ ఫామ్ అయినటువంటి సంస్థ అయినటువంటి రాకెట్ సన్. ఓకే హైపర్సోనిక్ అంటే తెలుసు కదా, చెప్పాను కదా, దాని స్పీడ్ కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే దాన్ని మనము హైపర్సోనిక్ మిసైల్ అంటాం. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 6.5 మీటర్స్, వెయిట్ వచ్చేసి 2300 kgs, ఓకే రేంజ్ వచ్చేసి 800 కిలోమీటర్స్, ప్లాన్ టు అప్గ్రేడ్ 1000 కిలోమీటర్స్. ఓకే అదేవిధంగా ఫ్యూయల్స్ ఏం ఫ్యూయల్స్ వాడతారు అంటే ఫ్యూయల్ వచ్చేసి సాలిడ్ కాంపోజిట్, ఓకే వార్ హెడ్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్. ఓకే సో అడ్వాన్స్డ్ గైడెన్స్ దీంట్లో భాగంగా గ్లోనస్ మనకు తెలుసు, జీపీఎస్, అదేవిధంగా ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ INS ఏదైతే ఉందో దాన్ని కూడా వాడడం జరుగుతుంది. అక్యురసీ వచ్చేసి మ్యాక్స్ సర్క్యులర్ ఎర్రర్ పోర్టబుల్ని ఆఫ్ 5 మీటర్స్ ఏదైతే ఉందో అంటే 5 మీటర్స్ డిస్టెన్స్ కంటే తక్కువ డిస్టెన్స్లోనే ఇది అక్యురేట్గా డిస్మాటిల్ చేసే కేపబిలిటీ ఉన్నటువంటిది. సో సింపుల్గా ఇక్కడ నుంచి మనకి ఏమడుగుతారు, ఇటీవల కాలంలో టైఫూన్ బ్లాక్ 4 అనే మిసైల్ సిస్టమ్ ఏ దేశానికి సంబంధించిందంటే టర్కీకి సంబంధించినటువంటి హైపర్సోనిక్ మిసైల్. ఓకే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.